చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిందంతా ఒక డ్రామా అని ఆయన నటన రాయుడని విమర్శించారు. చంద్రబాబు దొంగ ఏడుపులను ప్రజలు నమ్మరన్నారు మంత్రి అనిల్. ఆయన అసెంబ్లీకి శాశ్వతంగా రానని చెప్పేశారని, ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదన్నారు. అసెంబ్లీకి ముఖ్యమంత్రి అయ్యే వరకు రాను అంటూ తన జాతకాన్ని చంద్రబాబే రాసుకున్నారని ఎద్దేవా చేశారు. దరిద్రమైన మనిషి నటన రాయుడు, ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటం ఎందుకు చెప్పు. ఏదో సాయం చెప్పినట్టు ప్రజల్లో నిన్న మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదో రకంగా సానుభూతి పొందాలని చెప్పని మాటలను కూడా ఎంత దిగజారుడు స్థాయికి దిగి తాను కుటుంబం మీదే తానే బురద జల్లుకున్నట్టుగా మా మీద ఇలా అన్నారు అని చెప్పి బయటికి వెళ్ళి దొంగ ఏడుపులు ఆడేస్తున్నాడంటే ఎంత దిగజారుడు స్థాయికి వెళ్ళిపోయినాడో చంద్రబాబు నాయుడు అనే దానికి అంతకన్నా ఉదాహరణ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, వాళ్ళ అమ్మగారి గురించి, చెల్లెలు గారి గురించి ఎన్ని రకాలుగా మాట్లాడారో వాళ్ళ శాసనసభ్యులు కానీ మర్చిపోయినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఒక సామెత గుర్తొస్తుంది. ఇప్పుడు ఎవరు చేసిన పాపాలు ఆ జన్మలోనే మనం బ్రతుకున్నప్పుడే పరిహారం ఆ పాపాలు ఇదైపోతాయని ఎన్టీ రామారావుని ఏ విధంగా మైకీయకుండా ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఎన్టీ రామారావు, ఈరోజు అనుభవిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. బట్ ఆ దొంగేడుపులను ప్రజలు నమ్మతారనుకోవటం నిజంగానే అది నమ్మే పరిస్థితిలో కూడా లేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది. ఆయన శాశ్వతంగా అసెంబ్లీకి రానని చెప్పేశాడు. ఇంకా రాడు కదా, ఇంకా ముఖ్యమంత్రి అయ్యేది లేదు కాబట్టి ఇంకా ఆయన అసెంబ్లీ మెట్లు ఎక్కడు అనేది ఇంకా శాశ్వతంగా ఆయనే తన జాతకాన్ని, తన చరిత్రని అందుకే హైదరాబాద్లో మకాం మార్చుకున్నాడు. కాబట్టి తనకు తానే నేను ఇంక అసెంబ్లీకి రాను అని చెప్పేశాడు.